వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్. ప్రెసెంట్ మనకు వెస్ట్ ఫేసింగ్ లో కన్స్ట్రక్షన్ చేసిన ఒక కొత్త ఇండిపెండెంట్ హౌస్ సేల్ చేస్తున్నారండి. మనకు చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు. మెయిన్ రోడ్ కు దగ్గరలో ఉంటుంది. మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంటుందండి. సో ఈ ఇంటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీకు వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. వీడియో మొత్తం చూడండి. వీడియో మొత్తం చూసిన తర్వాత ఇల్లు నచ్చినట్లయితే మా వీడియో కింద డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఉంటుందండి. మొబైల్ నెంబర్కు కాల్ చేయండి. సో మనం ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకు G+1 హౌస్ కన్స్ట్రక్షన్ చేశారండి వెస్ట్ ఫేసింగ్లో. సో మనకు టోటల్గా మనకు 3 ఇల్లులు అవైలబుల్లో ఉన్నాయండి. సో నియర్ బై కాలనీ కూడా చూసుకోవచ్చు. చాలా పీస్ఫుల్ లొకేషన్లో ఉంటుంది. మంచి ప్రైమ్ లొకేషన్ అండి. సో ఇది వచ్చేసి కార్ పార్కింగ్ అండి. మనం కార్ పార్కింగ్లో చూసుకోవచ్చు అండి. సో మనకి ఇక్కడ వెలివేషన్ టైల్స్ ఇచ్చారు. అలాగే మనకు కింద కార్ పార్కింగ్ కూడా మనకు చాలా స్పేసెస్గా ఇచ్చారు. సో మనకి ఇక్కడ స్టెప్స్ కింద వచ్చేసి మనకు వాష్ ఏరియా ఇస్తున్నారు. కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన ఇల్లు అండి ఇది. ఇది వచ్చేసి హాల్ అండి. హాల్లో మనకు ఫాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చారు. సో మనకు లెఫ్ట్ సైడ్లో మనకు యూపీవీసీ విండో ఇచ్చారు. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి. సో మనకి ఇక్కడ రైట్ సైడ్లో వచ్చేసి మనకు బెడ్రూమ్ ఇచ్చారండి ఇక్కడ. సో దీంట్లో కూడా మనకు యూపీవీసీ విండో ఇచ్చారు. ఇక్కడ సెల్ఫ్లు ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ ఫాల్ సీలింగ్ ఇచ్చారు. దీంట్లో మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి. సో ఇది కామన్ వాష్రూమ్ అండి. ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది. సో దీంట్లో మనకు వెంటిలేషన్ కోసం ఒక విండో ఇచ్చారు. అలాగే మనకు వాల్ సీలింగ్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ డైనింగ్ ఏరియా ఇచ్చారండి. డైనింగ్ ఏరియా పక్కన మనకి ఇక్కడ పూజా రూమ్ ఇచ్చారు. అలాగే మనకు బ్యాక్ సైడ్ నుంచి కూడా మనకు ఒక డోర్ ఇచ్చారండి. సో మనకి ఇక్కడ ఒక విండో కూడా ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి పూజా రూమ్ అండి. ఇది పూజా రూమ్లో కూడా మనకు ఒక విండో ఇచ్చారు. ఇది వచ్చేసి కిచెన్. మనం కిచెన్ కూడా చూసుకోవచ్చు అండి. మంచిగా స్పేసెస్గా ఉంటుందండి కిచెన్ కూడా. సో మనకి ఇక్కడ 2 ట్యాప్స్ ఇచ్చారండి. ఒకటి బోర్ వాటర్కు, ఒకటి మంజర వాటర్కు. అలాగే మనకి ఇక్కడ వచ్చేసి యూపీవీసీ విండో ఇచ్చారు. చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేసిరండి. క్వాలిటీ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా కన్స్ట్రక్షన్ చేసిరు. అలాగే మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. మెయిన్ రోడ్ కూడా దగ్గరలో ఉంటుంది. ఇక్కడ కూడా మనకు వాష్ ఏరియా ఇచ్చారండి. బ్యాక్ సైడ్ కూడా మనకు. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో అండి. ఫస్ట్ ఫ్లోర్లో ఎంట్రన్స్ అండి ఇది. సో మనకి ఎంట్రన్స్లో బాల్కనీలో కూడా మనకు ఫాల్ సీలింగ్ ఇచ్చారు. మనకు నియర్ బై కాలనీ కూడా చూసుకోవచ్చు అండి. చాలా నీట్గా ఉంటుంది. ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. సో ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఇది హాల్ అండి. మనకు ఫస్ట్ ఫ్లోర్లో హాల్ అనేది చాలా స్పేసెస్గా ఉంటుందండి. ఎందుకంటే గ్రౌండ్ ఫ్లోర్లో కార్ పార్కింగ్ వస్తుంది కాబట్టి హాల్ కొంచెం తగ్గుతుంది. ఫస్ట్ ఫ్లోర్లో పార్కింగ్ ఏముండదు కాబట్టి ఒక చిన్న బాల్కనీ వస్తుంది కాబట్టి మనకు హాల్ అనేది పెరుగుతుందండి. సో మనకి ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చారు. సో మనకి యాస్టీస్గా మనకు ఈ రైట్ సైడ్లో ఒక బెడ్రూమ్, లెఫ్ట్ సైడ్లో ఒక బెడ్రూమ్. సో మనకు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్లో మనకు ఒక విండో ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ సెల్ఫ్లు ఇచ్చారు. సో దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. సో అలాగే మనకు వాల్ సీలింగ్ లైట్స్ కూడా ఇచ్చారండి.
సో ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి. కామన్ వాష్రూమ్ ఆల్రెడీ మీకు ఇండియన్ టాయిలెట్ ఇచ్చారు. అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ టాయిలెట్ ఇస్తున్నారు. సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది. సో మనకి ఈ బెడ్రూమ్‌లో కూడా యాస్టీస్‌గా మనకు ఇక్కడ నుండి ఒక యూపీవీసీ విండో ఇచ్చారు. సో అలాగే మనకు ఫాల్ సీలింగ్ ఇచ్చారు. ఫాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చారు. టోటల్‌గా 133 గజాలలో కన్‌స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది. కోటి 25,00,000 చెప్తున్నారు. సో ఇల్లు నచ్చినట్లయితే రేటు ఇంకా తగ్గిస్తారు. లోన్ కూడా తీసుకోవచ్చండి. సో మనకి ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా పక్కన మనకి ఇక్కడ పూజా రూమ్ ఇచ్చారు. పూజా రూమ్ పక్కన మనకి యాస్టీస్‌గా కిచెన్ ఇచ్చారండి. ఇది కిచెన్ అండి. కిచెన్ కూడా చూసుకోవచ్చు. మంచిగా స్పేసెస్‌గా ఇచ్చారు. సో మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు వాష్ ఏరియా ఇచ్చారు. మనం నియర్ బై లొకేషన్ కూడా చూసుకోవచ్చండి. సో డెవలప్ అయితున్న లొకేషన్‌లో ఉన్నది. సో మీకు ఓవరాల్‌గా మీకు ఇంటికి సంబంధించిన డీటెయిల్ చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్ మన ఇల్లు వచ్చేసి ఇక్కడ ఉంటుందండి. ఇంటికి ముందు వచ్చేసి మనకు 25 ఫీట్ రోడ్ ఉంటుంది. సో మనకు టోటల్‌గా ఇది 133 స్క్వేర్ యార్డ్‌లో కన్‌స్ట్రక్షన్ చేశారండి. 133 స్క్వేర్ యార్డ్‌లో కన్‌స్ట్రక్షన్ చేశారు. వెస్ట్ ఫేసింగ్‌లో G+1 హౌస్ కన్‌స్ట్రక్షన్ చేశారండి. సో మనకు గ్రౌండ్ ఫ్లోర్‌లో 2 బీహెచ్‌కే ఇచ్చారు. ఫస్ట్ ఫ్లోర్‌లో 2 బీహెచ్‌కే ఇచ్చారు. సో మనకు ప్రైస్ వచ్చేసి 1.25 సీఆర్ అంటే 1,25,00,000 చెప్తున్నారు. మెయిన్ రోడ్‌కు దగ్గరలో ఉంటుంది. రేటు ఇంకా తగ్గిస్తారు. లోన్ కూడా తీసుకోవచ్చు. క్లియర్ టైటిల్ ఉన్న రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ అండి ఇది. ఎలాంటి ప్రాబ్లమ్ లేదండి. సో మనకు ఎలాంటి చెరువుల పక్కన గానీ, కుంటల పక్కన గానీ, నాలాల పక్కన గానీ, సో మనకు ఎఫ్టీఎల్ జోన్‌లో గానీ, బఫర్ జోన్‌లో గానీ ఏం లేదండి. క్లియర్ టైటిల్ ఉన్న రిజిస్ట్రేషన్ హౌస్ అండి ఇది. సో హైదరాబాద్ ఉప్పల్ దగ్గర మేడిపల్లిలో ఉంటుందండి. హైవేకు జస్ట్ 500 మీటర్ డిస్టెన్స్ అండి. కేవలం 500 మీటర్ డిస్టెన్స్‌లో హైవే ఉంటుంది. హైవేకు మనకు బస్ స్టాప్ కూడా సేమ్ 500 మీటర్ డిస్టెన్స్‌లో ఉంటుందండి. అలాగే మనకు స్కూల్స్ గానీ, కాలేజెస్ గానీ, హాస్పిటల్ గానీ, షాపింగ్ మాల్స్ గానీ, మూవీ థియేటర్స్ గానీ అన్నిటికి కూడా మనం ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే 1 కిలోమీటర్ రేడియస్‌లో ఉంటుందండి ఓవరాల్‌గా. అలాగే మనకు ఇంటికి దగ్గరలో మనకు చర్లపల్లి రైల్వే స్టేషన్‌కు జస్ట్ ఒక 10 నిమిషాల్లో చేరుకోవచ్చండి. సో చర్లపల్లి రైల్వే స్టేషన్ అనేది చాలా పెద్ద రైల్వే స్టేషన్ కన్‌స్ట్రక్షన్ చేశారండి. హైదరాబాద్‌లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్ ఎలాగా ఉందో సేమ్ చర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా అలా టెర్మినల్ కన్‌స్ట్రక్షన్ చేసిరండి. ఫ్యూచర్‌లో మనకు రైళ్లు ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి. ఇక్కడి నుంచే ఎండ్ అవుతాయండి. సో మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా 13 మినిట్స్‌లో ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా రీచ్ కావచ్చండి. ఈ ఇంటి దగ్గర నుండి కేవలం 13 మినిట్స్ అండి. సో ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే హైదరాబాద్ ఉప్పల్ దగ్గర మేడిపల్లిలో ఉంటుంది. మెయిన్ రోడ్‌కు దగ్గరలో ఉంటుంది. 133 గజాలలో కన్‌స్ట్రక్షన్ చేసిర్రు. G+1 హౌస్ కన్‌స్ట్రక్షన్ చేశారు. 1,25,00,000 చెప్తున్నారు. రేటు ఇంకా తగ్గిస్తారు. లోన్ కూడా తీసుకోవచ్చు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి. మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి. అలాగే ఎవరైనా ఓపెన్ ప్లాట్స్ గానీ, ఇండిపెండెంట్ హౌస్ గానీ, అపార్ట్మెంట్ ప్లాట్ గానీ అమ్మాలనుకుంటే మా ఛానల్ ద్వారా మేము అమ్మిస్తామండి. చాలా బెస్ట్ ప్రైస్ ఇప్పిస్తామండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం
మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.